వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. వన్ కేజీ వచ్చి 2.5 lakhs, 2,50,000 ఈ ఫ్రూట్. వృక్షో రక్షితి రక్షిత అంటాం కదండి. వృక్షాలని రక్షించటం నిజంగా చాలా పెద్ద కార్యక్రమం. ఆ విషయాన్ని పక్కన పెడితే గార్డెన్ని మెయింటైన్ చేయటం, అది కూడా టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేయటం, దానికంటూ ఒక అభిరుచి ఉండాలండి. ప్రెసెంట్ నేను శ్రీనగర్ కాలనీలో ఉన్న రాజకుమారి గారి ఇంటికి వచ్చాను. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను, ఏ రోజుకి ఆ రోజు అట్లానే అయిపోతుంది. ఇట్లా లాభం లేదు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ గార్డెన్ చూస్తే నిజంగా 2 కళ్ళు చాలవేమో. ఒకటి కాదు, 2 కాదు, 30 సంవత్సరాల నుంచి ఈ గార్డెన్ని ఆవిడ మెయింటైన్ చేస్తున్నారు. 30 సంవత్సరాలు. ఈ ఫిగర్ ని గుర్తుంచుకోండి. కిందున్న మొక్కలు మాత్రమే ఇవి, ఇంకా పైన టెర్రస్ గార్డెన్ కూడా ఉంది. అసలు రాజకుమారి గారితో మాట్లాడదాము. ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేయటం అంటే మాటలా? ఒకసారి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం రండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? ఏంటమ్మా ఇది ఇల్లా ఉద్యానవనమా? నాకు అర్థం కాలేదు. జస్ట్ కింద వరకు ఒక లుక్ వేసాను, ఇది చూస్తుంటేనే నాకు అట్లా అనిపిస్తోంది. అయ్యో, ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? ఇది 30 years అవుతుంది. నేను చెప్పాను కదండి 30 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారని. ఎంత మంచి పని అంటే పూర్తి ఆక్సిజన్. ఈ కాంక్రీట్ జంగిల్లో కూడా మనకి అంతే, ఇంత ప్యూర్ ఆక్సిజన్ తీసుకోవాలంటే మీ ఇంటికి వచ్చేసేయాలి. ఎన్ని మొక్కలు ఉన్నాయమ్మా మొత్తం? ఉంటాయి ఒక 1000 వరకు అయితే. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు మీరు? ఏమో మరి, మాకు ఇంతవరకు అయితే కష్టం అనిపించలేదు. ఇష్టం అది చెప్పండి. ఇష్టం ఉంటే ఎక్కడైనా కష్టం అనిపిస్తుంది, అది చెప్పండి. కిందంతా ఏమేమి మొక్కలు పెట్టారు? ఆక్సిజన్ మొక్కలు, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. ఆల్మోస్ట్ అవే. పూలవి కొంచెం బయట ఉన్నాయి, సంపెంగా అవి కనపడుతుంది. ఇది పెద్ద సంపెంగ. అవునవును, చూడండి చెట్టు అంతా పూలు. అది అక్కడ ఆ క్రీపర్ అవి పూలే. ఓకే, సంపెంగ అంటే మామూలు గ్రీన్ కలర్ లో చూస్తాం. ఇది వేరే వేరే. ఇది సింహాచలం సంపెంగలో వైట్, అటు పక్కన ఉన్నది ఎల్లో. ఓకే, అది పారిజాతం. ఓకే, ఆ పెద్ద వృక్షాలు పారిజాతం. ఎలా స్టార్ట్ చేశారు అసలు? ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందమ్మా? ఏమో, నాకు మొదటి నుంచి ఇష్టం బాగా అవి మొక్కలంటే. అంటే మనం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసేవారు నాన్నగారు? వ్యవసాయం ఫ్యామిలీ. ఫస్ట్ లో మనకి పూల మొక్కలు ఉండేవి ఎక్కువ, మాకు చాలా పూల మొక్కలు ఉండేవి. ఇదే ఇల్లు. ఆ బాల్కనీ మీద చూస్తే అన్ని చామంతుల ఇల్లు ఉండేవి. అంతగా ల్యాండ్ మార్క్ చామంతుల వాళ్ళ ఇల్లు అనేవాళ్ళు. సూపర్. చామంతి పూల వాళ్ళ ఇల్లు అని ల్యాండ్ మార్క్ ఉండేది. ఓకే, తర్వాత ఇక పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని వచ్చేసిన తర్వాత నేను స్లోగా ఈ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడం చేశాను వాటి మీద. ఎందుకంటే పువ్వులవి ఎక్కువ ఎండ కావాలి వాటికి. ఎన్ని పూల ప్లాంట్ కి మందారాలు గాని ఏ పువ్వులైనా, ఇప్పుడు రోజెస్ గాని, సన్నజాజి, వీరజాజి, వీటన్నిటికీ ఖచ్చితంగా ఎండ కావాలి. ఎండ లేనిది అసలు ఏ పువ్వు రాదు. అందుకని వాటి కోసం నేను వేరే ప్లేస్ పెట్టుకున్నాను. పైకి వెళ్దామా? పూల మొక్క పైకి వెళ్ళి చూడాలనిపిస్తుంది నిజంగా చెప్తున్నా. కింద చూసాక వెళ్దాం ఒకసారి. తప్పకుండా. నేనేదో మరో ప్రపంచంలోకి వస్తున్నట్టుంది. దాని తోడు ఎప్పుడు స్టూడియోలో ఉండి 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 ఇలా అంత పచ్చగా చూస్తుంటే ఎంత బాగుందో. చూపించండి నాకు మీ దగ్గర ఉన్న వెరైటీస్. మళ్ళీ చూసారా, మొన్నే ప్రూనింగ్ చేశాను. ఓకే, అన్ని మొగ్గలు వస్తున్నాయి చూసారా. ఇప్పుడు వస్తే చాలా పువ్వులు వస్తాయి. ఓకే, వీటన్నిటికి ఇదంతా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ అంతా. డైలీ ఎంతసేపు స్పెండ్ చేస్తారు మీరు? నేను మార్నింగ్ ఒక 1.5 hour ఈవినింగ్ 1.5 hour ఉంటాను. ఓకే, ఇంకా నాకు ఇదే ప్రపంచం, ఇదే లోకం, ఇదే ప్రపంచం, మరో లోకం. సూపర్. వీటికంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ యూస్ చేయాలి, వాటరింగ్ చేయాలి, తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలి.
అవన్నీ సింగిల్ గా మీరే చేసుకుంటారు? నేను సింగిల్ గా గాను, మాది ఇంట్లో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సూపర్ సూపర్. ఒక్కళ్ళ వల్ల ఎప్పుడు కాదు జయ, ఏ పని కాదు, ఏది కాదు అసలు. మనం ఒక్కళ్ళని స్టార్ట్ చేస్తాం గానీ అది అవ్వదు. అది ఇలాంటి వర్క్స్ కి కోఆర్డినేషన్ చాలా ఉండాలి ఉండాలి. ఎందుకు సమ్మర్ వచ్చిందంటే ఇప్పుడు మేలో మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాలి వాటర్. అలాంటప్పుడు అందరి సహకారం ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే కష్టం. ఏమేస్తారమ్మా ఇప్పుడు వీటికి? అంటే నాచురల్ ఇవి వేస్తారా, ఎరువులు అలాంటివి? వర్మి కంపోస్ట్, మా మేక ఎరువు, ఆవు పేడ, గోమూత్రం, ఇవి ప్లస్ మళ్ళీ మిక్స్ ఏమో మట్టి, కోకోపిట్, వర్మి కంపోస్ట్. ఈ 3 30-30-30 1% మనకి వేప పిండి. ఓకే, అంత నేచురల్ గానే వాడుతున్నారు. అంత మిక్స్ చేసి చూడండి, ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి, బత్తాకాయలు, అది యాపిల్, ఇది యాపిల్. ఇంకా రాలేదు అనుకుంటా. రాలేదు, అది యాపిల్. ఇదేమో ఈ మొక్క ఏదో నాకు తెలిసే, పేరు గుర్తుకు రావట్లేదు. చెప్తారు, బొంతపళ్ళు అంటారు, మల్బరీ. మల్బరీస్, మల్బరీ. రైట్ రైట్. మా కెమెరామెన్ చెప్పేస్తున్నారు చూడండి, మల్బరీ అనేసి. మొన్నటిదాకా ఆయన ఇప్పుడు ఇది ప్రూన్ చేయాలి. ఈ ఆకులన్నీ ఇప్పుడు ప్రూన్ చేసేస్తే మళ్ళీ కొత్తగా చాలా వస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందా? చాలా అండి, మాటల్లో చెప్పలేరు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇదైతే పాన్ పత్తా. ఒకసారి స్మెల్ చేస్తే, ఒకసారి మీరు నోట్లో పెట్టుకుంటే తెలుసు అసలు మీరు పాన్ తిన్నట్లు ఉంటుంది. స్మెల్ తినచ్చు, ఏం కాదు. రియల్ గా అమ్మా? అవును. సూపర్. మౌత్ ఫ్రెషనరా అంతే, దానికి వాడతారా? అంతే. పాన్ పత్తా. పాన్ పత్తా ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా ఇన్ని మొక్కలు? ఎట్లా గ్యాదర్ చేశారు మీరు ఇవన్నీ? అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా కొత్త కనపడితే తీసుకుంటారు. అందరూ జనరల్ గా లేడీస్ మనం ఏ చీరలో రగలో కొనుక్కుంటాం, మీరు బహుశా మొక్కలు కొంటారేమో నాకు చూసిన తర్వాత మనకి ఈ మొక్కల్లో ప్రపంచంలోకి వెళ్తే ఈ యూజువల్ గా చీరలు అవేం కనబడవు. నిజమే కదా, ఇది అసలు నిజంగా మరో ప్రపంచం. చాలా మంది ఐడియల్ గా ఇంట్లో ఉండిపోయి ఏం చేయాలి, ఏం చేస్తాం, టైం పాస్ అవ్వట్లేదు. పిల్లల్ని పంపించేసాక ఒక స్టేజ్ వరకు పిల్లలతో హడావుడు ఉంటుంది. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళే, వాళ్ళు సెటిల్ అయిపోయారు అనుకో, మనకి అంటే ఏముండదు ఇంకా నెక్స్ట్. కానీ ఎంతసేపు అని మనం ఫ్రెండ్స్ తో కిట్టి పార్టీలు అని మనం స్పెండ్ చేస్తాం. ఉండాలి కదా మనకంటే మన ఒక యాక్టివిటీ అది ఉండాలి. అండ్ ఇష్టమైన ఫీల్డ్ నాకు ఇది. అవునవును, అందుకని ఖచ్చితంగా నేను దీంట్లో ఎంతో హ్యాపీని ఎత్తుక్కుంటాను నేను. సూపర్ అమ్మా. ఎండుమిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, కనకంబరాలు, వంకాయలు, అసలు వాట్ నాట్. మామిడికాయలు అయితే అదిరిపోతున్నాయి అమ్మా. మామిడికాయలు పచ్చడి కాయలు. ఇది అమ్మ వాళ్ళ తోటలో నుంచి వచ్చింది. ఇది బంగినపల్లి. ఇది దీని వయసు 30 years. గార్డెన్ ఎంత సీనియరో మొక్క కూడా అంత సీనియర్. చూస్తే అర్థమైపోతుంది. మొదలు చూడండి ఎంత ఉందో, దాని మొదలు చూడండి. అవును. ఏంటో మీ సంవత్సరం మామిడి కాపు తక్కువ అంటున్నారు. కరెక్టే. ఎందుకనో ఏమో, బాగా పూత అయితే చాలా బాగా వచ్చింది, విపరీతంగా వచ్చింది పూత. అసలు మీరు పూత మీద చూస్తే ఇంత కొంచెం కాయలు అనుకోరు. కాకపోతే జయ 2-3 సార్లు మాకు గాలి దుమ్ము రావటం మూలంగా ఇంత బకెట్ల కాయలు రాలిపోయి. అయ్యో, ఓకే ఓకే, భలే బాధ అనిపిస్తుంది కదా. చాలా ఇట్లా పగిలిపోయి పెద్ద పెద్ద కాయలు. ఓకే, పగిలిపోయి. ఇది బంగినపల్లి. ఇది కూడా పోతొచ్చి రాలిపోయింది ఈసారి. ఏంటి తొట్టిలోనే పెంచేస్తున్నారు మీరు? తొట్టే మరి ఏమనుకున్నారు? మామిడి చెట్టుని చూడండి, అది పెంచుతున్నారన్నా, ఇక్కడ కాయించుతున్నారు. ఇదే రకం అమ్మా? ఇది మామూలు నాటుకాయ అంటారు కదా, నాటు. ఇది పప్పాయ. మనం ఇంట్లో కింద నేల ఉంటేనే అమ్మా ఏం పెంచుతాం, ఏం మెయింటైన్ చేస్తాం అనుకుంటాం. అలాంటి తొట్టెల్లో పెద్ద పెద్ద. ఇది మా పప్పాయ చూసారా ఎంత బాగుందో, పండుతోంది ఇప్పుడే. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, మనకి అంటే చిన్న దాంట్లో కూడా మనం పెద్దగా పెంచాలి అని. నాకు ఇప్పుడు తీరింది. ఏదన్నా ఎక్కడన్నా చూస్తారా, ఎవరైనా ఫాలో? అంటే నేను ఫస్ట్ లో బాగా వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూసేదాన్ని. వాళ్ళు ఇట్లా మడులు కట్టేసేసి పెద్ద పెద్ద మామిడి చెట్లుగా కాయలు కాయించారు వాళ్ళు. ఓకే, అరే ఇంత బాగుంది కదా, మనం ఎందుకు చేయకూడదు వాళ్ళలాగా అని చెప్పని నేను అట్లా తొట్లు పెట్టుకుని, నేను భీమ్ మీద పెట్టుకున్నా పెద్ద పెద్దవన్నీ పెట్టుకుని నేను అట్లా స్టార్ట్ చేస్తే 3 years లోనే కాయలు వచ్చినాయి.
వావ్ వావ్, మీకు లక్కీగా ప్లేస్ కూడా పెద్దది ఉంది. దొరికింది చక్కగా. ఇది వరకు కింద పెట్టాను అన్నారు కదా. కింద ఉండేది అంటే బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను. చూద్దాం. బ్యాక్ సైడ్ అంతా భూమిలో ఉండేవి. క్యాలీఫ్లవర్ గానీ వంకాయలు గానీ అసలు ప్రతి కూర వచ్చేది మాకు. ఓకే, చాలా ఇవన్నీ బాగుండేది. మందారాలు అండ్ అన్ని గులాబీ రకాలు, పూలు, అన్ని రకాలు. గులాబీలు, మందారాలు. ఇది చూసారా వంకాయలు ఇదిగో. అబ్బబ్బబ్బా. దీనికి ఉన్నాయి. మన చేతులతో మనం వేసుకొని దీనికి ఉంది. పెంచి ఆ. వాటిని తీసుకొని తింటే అండ్ మనం మందులు కూడా ఎక్కువ వేయం కదా. మెయిన్ అది కదా, హెల్దీ థింగ్ కదా. ఇవాళ రేపు అసలు ఎంత కెమికల్స్ వేసి అవును, అవును, వేసి అవును. మిర్చికి అయితే విపరీతమైన కెమికల్ వేసి కెమికల్స్ మందులు వేస్తారట. ఆ. వాళ్ళ పూత నుంచి కాత దాకా మందులు కొడతానే ఉంటారంట. ఓకే దాని మూలంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ ఓకే చాలా అంటే చాలా వస్తున్నాయి మనకి. ఓకే ఓకే. ఇది అవకాడో. ఇది ఇది అవకాడో. ఓకే. ఇది ఇలా పూత వచ్చింది. ఇది గ్రాఫ్టెడ్. చూసారా మొక్క ఎంత బాగుంది. అవునవునవునవును, ఇది బోన్సాయి మొన్న లాగా అనిపిస్తుంది. బోన్సాయి లాగా ఉంది. ఇది మన పూత వచ్చింది, ఫస్ట్ పూత. కాకపోతే రాలిపోయి మళ్ళీ ఓకే. నెక్స్ట్ వస్తుంది అనుకుంటా. ఓకే, చూద్దాం. దేనికి అది యూనిక్ గా ఉంటుందమ్మా? ఆ. అంటే దేనికి అది సపరేట్ గా దానికి వాటర్ పోయటం గానీ వాటరింగ్ అట్లా గానీ? ఏం లేదు జయ. ఇప్పుడు మనం ఈ చెట్టు చూస్తాం కదా, ఇప్పుడు దీనికి మన వాటర్ ఉంది అనుకోండి, కొంచెం చిన్న కుండి అయితే కొంచెం నీళ్ళు తక్కువ పోయాలి, పెద్ద కుండి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పోయాలి. సాధారణంగా జనరల్ గా ఏం చేస్తా ఉంటారంటే కుండీల్లో ఎక్కువ నీళ్లు పోసేస్తా ఉంటే మొక్క బాగా పెరుగుతుంది అనుకుంటారు. అంటే అసలు ఒక చిన్న టిప్ చెప్పండి, ఎంత నీళ్లు పోయాలి? చిన్న పిల్లలకైతే ఎంత అన్నం పెడతాం, పెద్ద పిల్లలకైతే Yes. ఎంత అన్నం పెడతాం. అంతే. అంతే. ఇది వాటర్ యాపిల్. ఇదేమో యాపిల్ బేర్ అంటే మీకు తెలుసు కదా, రేకాయలు. రేకాయలు. అదే చూసారా పూత మళ్ళీ వచ్చింది. అవును అవును, ఎంత పూత వచ్చిందో చూడండి. దానికి అంతా ఇదంతా పూతుంది. ఇదంతా పూత. ఓకే, మొన్న కాయలు అయిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి సెకండ్ కాపు. సెకండ్ కాపు. ఇదంతా మిర్చి. ఏం మందులు వేయండి నేను. అవునమ్మా, ఏం మందులు. మట్టి ఎక్కడి నుంచి తెస్తారు? మట్టి నేనే మిక్స్ చేసుకుంటాను. ఓహోహో. ఇది అన్ని కలిపేసేస్తాను. చెప్పానుగా, అవునవును. మట్టి 30, వర్మీ కంపోస్ట్ 30 ప్లస్ కోకోపిట్ 30. ఓకే, ఒక 10% వచ్చి మనకి నీమ్ కేక్ అంటే వేపిండి వేపిండి కలిపేసేస్తే చెట్లు చాలా హెల్దీగా వస్తాయి. ఇప్పుడు మీకు సమ్మర్ కాబట్టి కొంచెం డల్గా ఉండొచ్చు మేబీ. ఓకే, ఎక్కడ డల్గా ఉందమ్మా? చక్కగా గ్రీనిష్ గా ఉంది, ఎంత బాగుంది గార్డెన్. ఇది అంజీర్. ఇది అంతేనా? ఇంకా పండాలా? పండింది. అవునా? ఇక్కడ మొన్న 4 ఉన్నాయి. ఓకే, మా పిట్టలు తినేసి ఉండే. పిచ్చుకలు పిట్టలు అన్ని చూస్తారేమో. ఇది బాదం చెట్టు. ఇది బాదం. ఇది బాదం చెట్టు. మామిడికాయలు ఎక్కువ కనిపిస్తుంది. మామిడికాయలు ఇవి. చెట్లు కొంచెం మందార మామిడి ఇవి ఎక్కువ కనిపిస్తుంది. నాకు చిన్న మామిడి అంటే చాలా ఇష్టం. ఓకే. ఇవేంటమ్మా? ఇది చిన్న బుడం దోసకాయలు అంటాం కదా. ఇవేనా బుడం దోసకాయ అంటాం? పచ్చడి పెట్టుకుంటాం కదా, జనరల్ గా అనేస్తాం బుడం దోసకాయ అని. ఇదేనా? ఇదిగోండి ఇదిగోండి బుడం దోసకాయ అంట. చూడండి ఎన్ని కాయలు కాస్తుందో. పచ్చడి చేసుకుంటాం. మళ్ళీ అంతా మొగ్గు వస్తుంది. చెట్టు నిండా ఉంది. అవును అవునమ్మా. అదే అడవి మామిడిది. ఇది ఇంకా కాత రాలేదు, వస్తే గుత్తులు గుత్తులు వస్తుంది. ఏంటమ్మా పువ్వు కూడా వెరైటీగా ఇట్లా రెడ్ పువ్వు లాగా అట్లా? అది దాని వేరే చెట్టు. అది వేరే చెట్టా? ఇది అడవి మామిడి అన్నమాట ఈ చెట్టు. ఓకే ఓకే, చూడాలి సార్ కాస్తదేమో. ఏంటి పక్షుల కోసం వడ్లు పెట్టారు? వావ్, అవును. ఇది వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ ఫ్రూట్. ఇది కూడా మొన్న పోతొచ్చేది. వీటి అన్నిటికీ ఎంత సమ్మర్ ఎండక్కర్లేదు అనుకుంటా, కాలిపోయినట్లయితే. అవును అవును. ఆఖరికి తొట్టిల్లో లోటస్ కూడా పెట్టేశారు. వస్తున్నాయి అమ్మా, చాలా వస్తాయి ఇవి. ఎంత బాగుంటాయి అంటే 1 2 3 4 4 వెరైటీస్. ఓకే, ఒక్కసారి వచ్చినాయి అంటే ఒక్కొక్క 4 పువ్వులు వస్తాయి. ఎంత అందంగా ఉంటుందో. కానీ నైట్ ఈవినింగ్ కల్లా ముడుచుకుపోతాయి. మార్నింగ్ టైమ్ లోనే విప్పుకొని ఉంటాయి బాగా. లోటస్ వన్ డేనా? అంతే. మిరియాలు ఇవి టేస్ట్ చేస్తారా? తప్పకుండా. ఇది హార్వెస్ట్ చేశాను 1 పావు కిలో దాకా. హార్వెస్ట్ అయిపోయింది, మళ్ళీ వస్తాయి అవి. ఇది కూడా మిరియాల చెట్టే. మిరియాలు లాగానే ఉన్నాయి, మంచి ఘాటు కదా. కాకరకాయ అనుకుంటా. కాకరకాయ. మా టెర్రస్ మీద వేస్తే చాలా మంది ఫ్లోర్ పాడైపోతుంది, వాటర్ లీక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా నీళ్లు కనబడట్లేదు అని అట్లా స్టాండ్ లో నేను కావాలని ఇంత ఎత్తు పెట్టుకొని 30 years నుంచి పెట్టారు కదా. మాకు లీకేజ్ ఏం లేదు, ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. ఇది సంపెంగ. ఇది ఆకు సంపెంగ తీసుకోండి. ఓకే, వెజిటేబుల్స్ అన్ని సరిపోతాయేమో బహుశా కదా. చాలు మా వరకు. ఇది చిక్కుడు, ఆల్ టైమ్ చిక్కుడు.
ఎప్పుడు వస్తాయి చూసారా పూత. ఓకే ఓకే ఎనీ టైం ఉంటుంది. ఎనీ టైం. నేను అసలు పెట్టిన కూడా పెట్టిన అవే మొలిచేస్తాయి. ఓకే చూడండి ఎన్ని చిక్కుడుకాయ గింజలు ఉన్నాయో మొత్తం. అవును ఇవన్నీ మల్లె, గుండు మల్లి. ఇంత గార్డెన్ రన్ చేస్తున్నారంటే నిజంగా దీనికోసం టైం పెట్టుకొని, అదే నేను అంటున్నా ఎప్పుడు మీకు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు గార్డెన్ చూసేవాళ్ళు ఇలా ఎక్కువ మంది అయిపోతారేమో ఈ మధ్యనే. దానిమ్మ, ఇది అరటి, అరటి. ఇది మహాబిల్వం. చూసారా 3 ఎన్ని ఉన్నాయో, 1 2 3. బిల్వం అంటే బిల్వ పత్రం అంటే మీకు ఒకటే ఆకు ఉంటుంది. అవును. మహాబిల్వం అంటే ఇట్లుంటుంది. 1 2 3. ఈవినింగ్ అయితే మంచి వాసన వస్తుందేమో మీకు. చాలా అసలు మనకి ఇక్కడ నుంచి రాబుద్ది కాదు. అవునవును జయ, ఇక్కడ నుంచి కదలాలనిపించదు. అమ్మ చాలా మంది ప్లేస్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వారికి అసలు మీరు ఏం చెప్తారు? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం కొంచెంతో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి టెన్షన్ అన్నది ఉండదు. ఓకే. ఇప్పుడు మనం ఒకేసారి నింపేయద్దు. ఓకే. అందులో ఏదన్నా పోయినా చెట్టు అయినా పాడైనా టెన్షన్ వస్తుంది, బాధ వస్తుంది. అయ్యో మనం దీన్ని చంపేసాము, మనం చెయ్యలేమేమో, ఒక రకమైన కొంతమంది డిప్రెస్ అవుతారు. అవును అవును. అంటే నా చేతిలో రాదు, నేను పెడితే రాదు, ఆమె పెడితే చాలా బాగుంది, ఆ కంపారిజన్ చేసుకోవద్దు మనం అసలు. అవును. మర్చిపోయిన ఏదో వెరైటీ మ్యాంగో ఉందన్నారు, చూపిస్తాను. స్పెషల్ మ్యాంగో మియాజాకి. ఇది ప్లాంట్ పేరు. ఇది వచ్చి కేజీ 2.5 లక్షలు. ఏంటమ్మా కేజీ 2.5 లక్షలు? ఇది ఏంటి మార్కెట్ లో దీని వాల్యూ ఫ్రూట్ కి ఏంటి స్పెషల్ చెప్పారా? అంటే మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అందులో. దాంట్లో ఆ ఫ్రూట్ తింటే మనకి ఎన్ని విటమిన్స్ అయితే వేసుకుంటామో అన్ని అందులో ఉన్నాయంట. మీరు విన్నది కరెక్ట్ అండి. 1 kg వచ్చి 2.5 lakhs, 2,50,000 ఈ ఫ్రూట్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? నాకు ఒక ఫ్రెండ్ ఉండింది, తను మన జాతి కాదు ఇది, కాకపోతే అన్ని మన దగ్గర పెడుతున్నారు కదా, ఆఫ్ కోర్స్ అనుకోండి. కమలా మేడం అని తను ఇచ్చారనమాట. ఇది నాకు 2,50,000. నేను మెయింటెనెన్స్ ఎట్లా మన జనరల్ అంతే ఏం లేదు, మన దగ్గర కూడా నార్మల్ మన మ్యాంగో ప్లాంట్ ఎట్లా పెరుగుతుందో అట్లానే పెరుగుతుంది. కాపు ఎప్పుడు వస్తుంది? కాపు వస్తుంది, అది నేను అనుకోవడానికి 1-2 years లో వస్తుంది డెఫినెట్ గా. కాపు ఖచ్చితంగా దీనికోసమైనా వస్తాను తప్పకుండా. అట్లీస్ట్ ఒక ముక్కన్నా తిందాం. కానీ మరి టూ మచ్ అమ్మ. 2.5 లక్షలు అంటే డైజెస్ట్ అవ్వట్లేదు. కానీ అదే మరి మెడిసిన్ వాల్యూస్ ఉన్నప్పుడు చాలా తప్పదు. ఇంకా కింద కూడా గార్డెన్ ఉంది కదా? కింద కూడా ఉంది. మీకు ఇంకోటి చూపిస్తాను. అది కేజీ జామ. అంటే కేజీ ఉంటుంది ఒక కాయ. 1 kg. ఇవన్నీ పిందెలు చూడండి. ఓకే. ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. ఇవి వచ్చేసి నాకు తెలిసి వస్తాయి. 1 kg ఇంత అవుతుంది కాయ. చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ అయిపోయిందమ్మా? ఒకసారి అయిపోయింది. ఇది సెకండ్ టైం వస్తుంది. ఓకే. 1 time మేము తిన్నాం. ఓకే. సెకండ్ టైం కూడా చాలా వచ్చాయి చూడండి జయ. అన్ని పిందెలు ఉన్నాయి కదా? పిందెలు ఉన్నాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి, కాయలు అక్కడక్కడ చాలా వస్తాయి. చిలక వస్తుంది. ఇవాళ నేను మిస్ అయ్యాను. ఓకే ఓకే. ఈ టైం కి కాకపోయినా మార్నింగ్ టైం అయితే వచ్చేసి ఇట్లా కొరుకుతూ కింద పడేస్తూ ఉంటుంది. ఒక్క చిలక, 2 చిలకలు, పిచ్చుకలు రకరకాల వస్తాయి. చాలా బాగుంటుంది అసలు. వాటిని చూస్తే ఆ సౌండ్ చాలా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చాలు అదే కదా. ఎందుకంటే ఏదో వచ్చి చూస్తుంటేనే నాకే ఎంత బాగుంది, ఎంత హాయిగా మనసుకి ఒకలాంటి ప్రసాదం. అంటే మనం అది చూసారా పావురం అక్కడ, అది ఎంజాయ్ చేస్తుంది అక్కడ. మనం చెప్పడం ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది. అవునవును. ఇది జమ్మి ప్లాంట్. ఓకే. ఇది అంటే మన దసరా నాడు దండం పెట్టుకుంటే ఇది బంగారం లాగా సమానం కదా. ఇది జమ్మి, అది ఏకబిల్వం. ఇది ఏకబిల్వం. ఇందాక మీకు మహాబిల్వం చూపించారు కదా, ఇది ఏకబిల్వం. అంటే అది చూసారా 3 ఇది ఒకటే. వాక్కాయల చెట్టు ఉంది, చూపిస్తా మీకు. ఈ పూత కూడా వచ్చి మొన్ననే రాలిపోయింది. ఇది మీరు ఏమంటారు? వాకాయ అంటాం. వాకాయ అంటారా? ఇది వాకాయ చెట్టు. పప్పులో వేస్తారు, పప్పులో వేస్తాం, పచ్చడి చేస్తాం. ఇది ముళ్ళు ఉంటాయి కదా జయ, అందుకనే బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట. కొంచెం ఆల్రెడీ నా చేతుల నిండా మార్క్స్ ఉంటాయి. ఈ ముళ్ళు గుచ్చుకొని అవి గుచ్చుకొని
గార్డెనింగ్ చేసేటప్పుడు అవునవును. చాలా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇది వంకాయ. ఓకే. ఈ పచ్చిమిర్చి వెరైటీ, ఇది వెరైటీ. ఇది బ్లాక్ మిర్చి. ఇది ఇగో చూడండి ఇట్లానా. ఇది క్యాప్సికమ్. బుజ్జి చెట్టుకి బుజ్జి బుజ్జి చెట్టుకి కాయ, బుజ్జి బుజ్జి కాయ. ఎంత cute ఉందో కాయ కూడా. ఇదేంటి ఇది- కంపోస్టా? ఇది కంపోస్ట్ కాదు, వాటర్. మాకు బోర్ లేదు. బోర్ లేకుండా మున్సిపల్ వాటర్ తో మేము స్టోర్ చేసుకొని మేము చెట్లను కాపాడుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు అంటే మేము ఎంత పొదుపుగా నీళ్లు వాడుకున్నాము. వాడుకున్నాము. హైదరాబాద్ సిటీలో అందరికి మా గురించి తెలియాలి. డెఫినెట్ మేము ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చెయ్యము. మేము బోర్ లేకుండా. నేను మా పని అమ్మాయిలకి చెప్తా, నువ్వు ట్యాప్ తిప్పేసి గిన్నెలు తోమద్దు, ఓకే. అది క్రిమినల్. అంతే ఇష్యూ వేస్ట్. అది అది ఎవరు మన క్షమించరు. మనం అట్లా మనం ఎంత కావాలి మనకి అంతే పెట్టుకోండి వాటర్. ఈవెన్ నేను అందుకే చెట్లకు కూడా ఎంత కావాలో అంతే ఇస్తాను. ఇప్పుడు మీరు బోర్ లేకుండా ఇన్ని చెట్లని మీరు ఎవరైనా మెయింటైన్ చేసి చెప్పండి. చేయలేరు, ఇంపాసిబుల్. పైపు పెట్టాం, అసలు మేము పైపు పెడితే వేస్ట్ ఎక్కువైపోతుంది వాటర్. ఓకే, మరి ఎట్లా పోస్తారు? మేము అక్కడ మీరు చూసి గమనించండి, ఎన్ని డ్రమ్స్ ఉన్నాయో చూడండి. అవును అవును, చెట్లలో కనిపించవు మీకు. ఆ డ్రమ్ముల్లో ఒక బకెట్ పెట్టుకుంటాం, ఎంత కావాలన్నది తీసి నీళ్లు పోస్తూ ఉంటాం మేము. అంతే తప్ప పైపుతో ఇలా పెట్టి పోసేరు. పైపు ఓన్లీ మేము ఫిల్ చేసుకోవటానికే, డ్రమ్స్ ఫిల్ చేసుకోవటానికి. ఎందుకంటే వాటర్ సప్లై అనేది చాలా అవసరం కదా. అలాంటిది ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఒకటి కాదు రెండు కాదు 30 సంవత్సరాల నుంచి మేము రెంట్కి పైన రెంట్కి ఇవ్వని కారణం మేమే మొత్తం ఉంచుకున్నది అసలు మా ప్లాంట్స్ కోసం. మాకు వచ్చే రెంట్ పెద్ద మాకు అవసరం లేదు. అండ్ మేము ఉన్నది చాలా జాగ్రత్తగా వాడుకుంటాం వాటర్. అది వేస్ట్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. ట్యాప్ తిప్పి బ్రష్ చేసుకున్న కోపం. సూపర్. అసలు నేను మా ఇంట్లో ఎవరైనా యాక్సెప్ట్ చెయ్యం. చాలా మంది ట్యాప్ తిప్పేసి బ్రష్ చేస్తుంటారు. ఎంత నీళ్లు వేస్ట్ అయిపోతాయి, ఎంత వేస్ట్ అవుతాయి. అది అందరూ దృష్టిలో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మన పిల్లలకి మనం ఇవ్వాలి అంటే నెక్స్ట్ జనరేషన్ కి మనం జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. మా మామిడి చెట్టు అండి, 30 years ఇండస్ట్రీ లాగా. సో మీ గార్డెన్ కి ఇది గుర్తు అంతేనా? అంతే, ఐకాన్. చెట్టు కూడా బాగా పైకి వెళ్ళింది చక్కగా. చెట్టు మీద కాయలు ఉన్నాయి. తమలపాకు. ఇది యాపిల్. ఇది యాపిల్ చెట్టు. ఇది ఇయర్ కొంచెం పూత కనబడి ఆగిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా. ఈ మన హైదరాబాద్ లో యాపిల్ చాలా మంది పండిస్తున్నారు. అవును అవును, చాలా మంది చూస్తున్నాను ఈ మధ్య నేను. ఇది పీనట్ బటర్. ఇది పీనట్ బటర్. ఇది రామాఫలం. ఓకే ఓకే, ఇది రామాఫలం. సీతాఫలం లాగా రామాఫలం, లక్ష్మణ ఫలం ఉంది కదా. ఇది రామాఫలం. ఇది వచ్చి బత్తాయి చెట్టు. కాయలు ఉన్నాయి చూడండి. అవును, బత్తాయి చెట్టు. ఇది ఆల్ టైమ్ మ్యాంగో. మొన్ననే అయిపోయింది, మళ్ళీ పోతొచ్చి పోయింది. ఇది ఏంటి అనుకుంటున్నారు? ఇది ఆరగాకరకాయ తీగ. ఇగో దీని గడ్డ అది. అట్లా దాన్ని అటు పాకిచ్చేసేద్దాం అని చెప్పని ఉంచాను. ఇదేమో కదంబం చెట్టు. ఇది ఆరెంజెస్ అండి. ఇవి ఏమంటారు? ఆరెంజెస్ అంటే నారింజ. ఎస్, నారింజ. ఇది మీరు ఇట్లా ఇట్లా చేసి స్మెల్ చేస్తే మీకు అర్థమవుతుంది. స్మెల్ చేయండి కొంచెం. నారింజ మంచి స్మెల్. ఇది మళ్ళీ జామ. ఇది సపోటా. ఇది అంజీరు. అంజీరు చిన్న చెట్టుకి వచ్చేస్తుంది కాయలు. అంజీర్ చాలాగా వస్తుంది జయ. అవునా? విపరీతమైన కాత అంజీర్. ఇదేమో స్ట్రాబెరీ జామ. అసలు నేరేడు చెట్టు ఎంత చెట్టు అవుతుందమ్మా, దాన్ని కూడా మీరు కుండీలో మీరు చూడండి జయ. చాలా మంది కుండీలలో ఇన్ని కాయలు కాయిస్తున్నారు. అవునా? ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు మరి అది ఛాలెంజింగ్ అసలు అది కుండీలో కాయటం. అవునవును, చూడాలైతే. నిజం మీరు అన్నది, అందరు కుండీల్లో పెట్టేస్తా ఉన్నారు. అవును. ఈ బ్యాక్ అది వేరేదా? బ్యాక్ మాదే. ఇది మళ్ళీ ఉసిరి, పెద్ద ఉసిరి కదా. మళ్ళీ అది కూడా మాదే. వేప చెట్టు మాదే. ఓకే, మేము వేసుకున్న వేప చెట్టే. ఓకే, ఇది మాదే. ఈ పూలు ఇది కదంబం. ఇది పెద్ద వృక్షం అవుతుంది కదంబం. ఇది అరటి చెట్టు. ఇక్కడ మళ్ళీ మ్యాంగో. ఇక్కడ అరటి చెట్టు. అరటి చెట్టు చూసారా? ఇది మునగ. ఇది పారిజాతం.
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా లేకపోతే పెట్స్ ఉన్నా ఖచ్చితంగా ఒక మనిషి ఎక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందే. ఉండాలి. అది ప్రతి Dedicated గా. ఒక్కరికి తెలిసిన విషయం. అవునవును. ఇన్ని మొక్కలు ఉన్నా కూడా అంతే కదా. ఈ 30 years లో, ఈ 30 సంవత్సరాల్లో ఎన్ని అకేషన్స్ జరిగి ఉంటాయి, ఎన్నిసార్లు మీరు చాలా. బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. వెళ్ళాం, అమెరికానే వెళ్ళాం 6-7 సార్లు. మరి ఎట్లా వీటిని ఎవరు మెయింటైన్ చేశారు? మేము మా రమేష్ మా ఒక బాబు ఉంటాడు మా ఓకే ఇంట్లో. ఓకే. తను అట్లా నమ్మకంగా ఎవరైనా ఉంటే తప్ప మా అబ్బాయి వదిలి వెళ్ళలేరు కదా అస్సలు. మనిషి అయితే. అంటే must. యూజువల్ గా మా ఇంట్లో మేము ఎవరో ఒకళ్ళు ఉంటాం, అసలు ఎవరు ఉండకండి ఉండవు. ఎవరైనా ఒకరు వెళ్ళి ఇంకొకరు ఉండాల్సిందే వీటి అంతే, కోసం. ఖచ్చితంగా ఉంటాం. మీ శ్రమ ప్లస్ ఇష్టం, ఇష్టం లేనిది అసలు ఇంత చేయలేకపోతారు. కానీ ఒక పని మనం ఇంత డెడికేటెడ్ గా చేయాలంటే 1 కాదు 2 కాదు 30 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారంటమ్మా. Hats off అమ్మా, మీరు మాత్రం నాకు super. పొలం అంటే పొలం పని చేసుకుని బతకటం నాకు చాలా ఇష్టం. ఇష్టం. కాకపోతే పావులంటే భయం. పొలంలో ఒక చిన్న గుడిసె వేసుకున్నా, పెద్ద ఇల్లు కూడా కాదు, మళ్ళీ గుడిసే. ఓకే. గుడిసె మంచిగా అలకాలి అట్లా. ఇక్కడ చూడండి మన ట్రెడిషన్ ఎట్లా కనిపిస్తుందో. పల్లెటూరి వాతావరణం ఉండాలి, పావులు ఉండకూడదు. ఆప్షన్ అది, కండిషన్ అది, కండిషన్ అది. అందుకని నా వల్ల కాదు. ఆ పావులు అంటే చిన్నప్పటి నుంచి ఎవరికైనా భయం ఉంటుంది, నాకు ఇంకెక్కువ. నా వల్ల కాదు, ఆ పొలంకి వెళ్ళే పని నాకు ఇప్పట్లో అయ్యే కోరిక కాదు, ఈ జన్మకి అయ్యే కోరిక కాదని ఇక్కడే నేను ఒక పొలం లాంటి గార్డెన్ ని ఏర్పరచుకున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తా ఉందమ్మా. ఖచ్చితంగా ఇలాంటి గార్డెన్స్ చూడాలి. ప్రతి ఒక్కరికి ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా డెఫినెట్ గా మంచి మంచి మొక్కల్ని పెంచుకోండి. ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే మనం మాటల్లో చెప్పలేము. రాజకుమారి అమ్మని చూస్తుంటేనే అర్థమవుతా ఉంది. ఏమ్మా, మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ప్రతి వాళ్ళు జాగా లేదని అనుకోవద్దు, ప్లేస్ లేదనుకోవద్దు. ఎందుకంటే మేము పూనాలో ఉండొచ్చాం. మేము ఒక ఓల్డ్ ఫ్లాట్ అది. మా హస్బెండ్ అక్కడ భారత్ ఫోర్జ్ లో ఉండేవారు, అక్కడ మేనేజర్ గా. వాళ్ళు క్వార్టర్ అలాట్ చేశారు. అన్నేళ్ల నుంచి ఉంటున్న వాళ్ళు నా ఇల్లు చూడటానికి వచ్చేవాళ్ళు. సూపర్. ఏంటంటే ఎక్కడ చూసినా మొక్కలే. మరి ఆ మొక్కల్ని వదిలేసి రావడానికి నాకు చాలా బాధ అనిపించేది. ఎంతో ప్రేమగా పెంచుకుంటాం అన్న వాళ్ళకి కొన్ని ఇచ్చి కొన్ని నా వెంట తెచ్చుకున్నాను. అమ్మ, మొక్కలతో మాట్లాడతారంట చాలా మంది. మీరు కూడా? నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? నేను నమ్మరు. నేను ఒక్కొక్కసారి ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఎన్ని ఏళ్ళైనా పుయ్యలా. ప్లీజ్, అందరూ నిన్ను అంటున్నారు నువ్వు పుయ్యట్లేదని, నువ్వు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు పుయ్యొచ్చు కదా, ఏంటి నీ ప్రాబ్లం అని అంటే, మీరు నమ్ముతారా జయ, విత్ ఇన్ 1-2 months లోనే పోతొచ్చేసి. నేను నమ్ముతానమ్మా. అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. చాలా మంది దగ్గర విన్నాను, మొక్కలతో చాలా మాట్లాడతారంట. నీకు నీళ్లు సరిపోయినాయా, సరిపోలేదా, ఎలా ఉన్నావు, చాలా ఛాలెంజ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఈ చెట్టు వేస్ట్, ఈ చెట్టు రాదు అని అంటే వెయిట్ చేయండి. ఆ మొక్క మామిడి మొక్క 7 సంవత్సరాలు అయింది. అది నాకు వాడు ఇచ్చినప్పుడు, అమ్మ 3 ఏళ్లలో కాయలు వస్తాయి అమ్మా అన్నాడు. 7 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయిపోయింది, చెట్టు పెరిగింది, కాయ రాట్లా. ఇది ఏంటిది అసలు, ఎందుకు రాట్లా? ఎన్నిసార్లు అడిగానో నేను వెళ్ళి. ఆ మొక్క రాదు 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 పెరుగుతోంది, రావట్లేదు. ఈవెన్ ఈ మొక్క కూడా ఇయరే వచ్చింది. వీళ్ళని అడుగుకుంటాను. మాట్లాడటం అనే కాన్సెప్ట్ కరెక్ట్. మళ్ళీ మీరు ఏదైనా అవకాశం ఇస్తే ఈసారి నాకు వర్మీ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు ఒకసారి నాకు చెప్పండి. డెఫినెట్ గా మన ప్రేక్షకులకు కూడా చూపిస్తాను. నేను మట్టి తయారు చేసినప్పుడు నాకు చెప్పండి, నేనే చేసుకుంటాను ఇంట్లో. అది మనం వీడియో తీసి మనం చూపిద్దాం ప్రేక్షకులకి ఎలా తయారు చేసుకోవాలి. తప్పకుండా. మీరు చూసారా, ఇటు మామిడి చెట్టులో మళ్ళీ సంపెంగ చెట్టు సంపెంగ చెట్టు రాదు అంటున్నారు అందరూ. నేను ఛాలెంజ్ ఎందుకు రాదు అని ఆలోచిస్తున్నా, తీయదలుచుకోలేదు నేను. చూద్దాం, వెయిట్ చేద్దాం. రోజు అడుక్కుంటున్నాను, వింటోంది అమ్మా. ప్లీజ్ రామ్మా నువ్వు. అదే కదా. బా, ఎంత అంటే ఎంత ఆనందం అంటే మాటల్లో చెప్పలేనండి. ఇలాంటివన్నీ కళ్ళతో చూడాల్సిందే. డెఫినెట్ గా మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా, మీ ఇంటి పక్కన ఎవరైనా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తుంటే, మీ ఇంట్లో ఉంటే వెళ్ళండి, గుడ్, ఎవరైనా మెయింటైన్ చేస్తుంటే వెళ్ళి ఒక్కసారి చూసారండి, ఆటోమేటిక్ గా మనకు కూడా ఆలోచన వస్తుంది. అంతేనమ్మా? నమస్తే అమ్మా.